మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మోకాల నొప్పులు అసలు ఒకప్పుడు 60 yearsలో చూసేవాళ్ళము, తర్వాత వచ్చేసి 40 yearsకి అయిపోయింది, ఇప్పుడు 20లో కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఈ మోకాల నొప్పులు రావడానికి రీజన్ ఏంటి? అదేవిధంగా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అంటుంటారు కదా, అసలు మోకాళ్ళలో గుజ్జు ఎందుకు అరిగిపోతుంది? సో మీరు అన్నది కరెక్టే. మోకాల నొప్పులు ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. కాకపోతే ఈ మోకాల నొప్పులకి రకరకాల కారణాలు ఉంటాయి. ఏజ్ని బట్టి ఉంటుందన్నమాట. చిన్న వయసులో అయితే అది ఏమైనా ఇంజరీస్ వలన, స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు ఒక్కొక్కసారి లిగమెంట్ టేర్ అవడం, లేకపోతే జాయింట్లోన మెనిస్కస్ అని షాక్ అబ్జార్బర్ ఉంటుంది. ఆ షాక్ అబ్జార్బర్ టేర్ అయినప్పుడు, లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కానీ, అది కాకుండా మరీ చిన్న వయసులో అయితే గ్రోయింగ్ పెయిన్స్ అని వస్తాయి అన్నమాట. ఓకే. కాకపోతే ఈ లిగమెంట్ టేర్స్, మెనిస్కల్ ఇంజరీస్ ఎక్కువగా మనము స్పోర్ట్స్ పీపుల్లో చూస్తుంటాం అనమాట. సో ఇది యంగ్ ఏజ్లోన కామన్ రీజన్ పెయిన్కి. ఓకే. అది కాకుండా కొంతమంది ఇంకా కొంతమందిలో, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఏమిటంటే ఈ బోన్స్లోన వీక్నెస్ ఉండడం వలన ఒక్కొక్కసారి ఆ గుజ్జు అయితే ఉంటుందో అది కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. దాని వలన కూడా నొప్పులు వస్తుంటాయి. కాకపోతే వీటి వలన మనకి అరుగుదలకి దారి తీస్తుందా లేదన్నది ఓన్లీ టైం బట్టి తెలుస్తుంది అనమాట. ఓకే. మీరు అన్నట్టుగా 40s, 60sలో కూడా కొంతమందికి ఒక్కోసారి అరుగుదల వస్తూ ఉంటుంది. సో ఈ అరుగుదలకి రకరకాల కారణాలు ఉంటాయి. మోకాళ్ళు అంటే అరుగుదల అంటే అది గుజ్జు అరిగిపోవడం సార్, లేదంటే బోన్ రాపిడి వల్ల బోనే అరిగిపోవడం? కరెక్ట్. దీనికి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. అర్లీ స్టేజ్లో ఏమిటంటే ఈ గుజ్జు ఏదైతే ఉంటుందో అది మనకి సాఫ్ట్ అయిపోతుంది. ఓకే. గుజ్జు అన్నది మనకి ప్రొటెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది జాయింట్, మోకాళ్ళ జాయింట్ ఎలా ఉంటుందని అంటే, పైన థైలో ఉన్న బోను, ఇది లెగ్ బోన్. రెండిటికి మధ్యన మనం చూస్తే వైట్ కలర్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. అది కుషన్ లాగా పనిచేస్తుంది అనమాట. అది బలంగా ఉన్నప్పుడు మనకి జాయింట్ కి మంచి సపోర్ట్ దొరుకుతుంది, నొప్పి ఏమి తెలియదు అనమాట. ఓకే. కొద్ది మందిలో ఏమవుతుందనంటే, ఏమైనా ఇందాక లెగమెంట్ ఇంజరీస్ ఇవన్నీ చెప్పాను కదా, అది కాకుండా ఏమైనా ఎప్పుడైనా ట్విస్ట్ అయ్యి చిన్న డ్యామేజ్ అయింది అనుకోండి, చిన్న స్క్రాచ్ పడింది అనుకోండి, అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచాక అరుగుదలకి దారి తీస్తుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అన్నమాట అరుగుదలకి. ఇది కాకుండా కొంతమందికి వంశపారంపర్యంగా కూడాను ఆ కార్టిలేజ్ లో కొంచెం వీక్నెస్ రావడం, ఆర్థరైటిస్ ఎర్లీగా సెట్ ఇన్ అవ్వడం కూడా అవుతుంది. ఇది వంశపారంపర్యం కూడా అవుతుందా సార్? కొద్ది మందిలో ఉంటుంది. ఇది కాకుండా కొన్ని అలవాట్ల వలన, మనకి ఇండియన్ స్టైల్ ఎక్కువగా కిందన కాలు ఫోల్డ్ చేసి కూర్చునే అలవాటు ఎక్కువ. ఇండియన్ స్టైల్ బాత్రూమ్ వాడడం, వెళ్ళడం, ప్లస్ పనులన్నీ కాలు మడుచుకొని చేయడం వలన కూడాను జాయింట్ మీద ఫోర్సెస్ ఎక్కువ పడుతుంటాయి అనమాట. ఆ లోడింగ్, కంటిన్యూస్ లోడింగ్ అవుతున్న కొద్దీ ఏమవుతుందని అంటే, ఇందాక చెప్పాను కదా, ఏమైనా స్క్రాచ్ కానీ ఏదైనా చిన్న ఇంజరీ అయింది అనుకోండి, ఆ కంటిన్యూస్ లోడింగ్ వలన అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అరుగుదలకు దారితీస్తుంది అనమాట. సో స్టార్టింగ్ స్టేజ్ లో ఏమవుతుందని అంటే, అది కొంచెం సాఫ్ట్నెస్ ఉండి చిన్నగా రఫ్ అయిపోతుంది. మీరు అన్నారు కదా బోన్ ఆన్ బోన్ అని. సో ఇవి 4 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లో ఓన్లీ సాఫ్ట్నింగ్ ఉంటుంది. సెకండ్, థర్డ్ స్టేజ్ లో ఏంటంటే కొంచెం రఫ్నెస్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ఆ గుజ్జు కోటింగ్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది అనమాట. పూర్తిగా కోటింగ్ వెళ్ళిపోయిందని అంటే కిందనున్న బోన్ ఎక్స్పోజ్ అవుతుంది. మనకు తెలుసు బోన్ చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్. ఎప్పుడైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, బోన్ ఎంత గట్టిగా ఉంటుంది, నొప్పి పెడుతుంది. సో అలాగే ఏమవుతుందనంటే, ఈ కార్టిలేజ్ వెళ్ళిపోయేసరికి బోన్ మీద బోన్ రబ్ అవ్వడం వలన నొప్పి వస్తుంది. దీనికి ఒక్కొక్కసారి వెయిట్ కూడాను ఒక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఆల్రెడీ ఇలాగ ప్రీడిస్పోజింగ్, ఏమైనా స్క్రాచ్ పడ్డము, ఇంజరీస్ అవడము, దానికి తోడుగా పేషెంట్ కొంచెం హెవీ వెయిట్ ఉన్నారనుకోండి, లోడింగ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, మోకాళ్ళ మీదనే పడుతుంది. కరెక్ట్. సో అప్పుడు ఏమవుతుందని అంటే, ఇప్పుడు ఈ మోడల్లో చూసినట్టుగా బోన్ ఆన్ బోన్ అని అంటాం. సో ఇంకా గుజ్జు ఏమి ఉండదు, ఆ ఎముక మీద ఎముక రాసుకుపోతుంది అనమాట. ఓకే. సో దీనికి తోడు మన డే టు డే యాక్టివిటీస్ తో ఏమవుతుందని అంటే, కాలు కొంచెం బెండ్ వచ్చేస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాం దీన్ని. ఓకే. సో ఇది కామన్ వెరైటీ ఆఫ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అనేది జనరల్ టర్మ్ అనమాట. ఎనీ జాయింట్ ఇన్ఫ్లమేషన్ ని ఆర్థరైటిస్ అని అంటాము. ఆస్టియోఆర్థరైటిస్ అన్నది ఇట్లా అరిగిపోవడం, డీజనరేటివ్ ప్రాసెస్. ఇంకొక వెరైటీ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటుంది, అది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని అంటాం. మనం చూస్తుంటాం కదా, కీళ్ళవాతం అని, లేకపోతే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడము, గౌట్ అని అంటాము. కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సోరియాసిస్ అని,
దాని వలన కూడా జాయింట్ లోన ఎఫెక్ట్ ఇస్తూ అరుగుదల ఉంటుంది. వస్తుంది. సో ఇది ఇంకో కేటగిరీ, ఇది ఒక కారణం అనమాట. ఆస్టియోఆర్థరైటిస్ ఒక కారణం అయితే నీ పెయిన్స్ కి, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది ఇంకొక కారణం. ఓకే, ఇప్పుడు యూరిన్లో కాల్షియం వెళ్ళిపోతుంది అని అంటారు కదా సార్, కొంతమందికి ఆ ప్రాబ్లం ఉంటుంది. అంటే అట్లా కాల్షియం అనేది వెళ్ళిపోవడం వల్ల కూడా మనకి బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది సార్? కాల్షియం అన్నది మన బాడీలోన 99% మనకి బోన్స్ లోనే ఉంటది, ఓన్లీ 1% బ్లడ్ లో ఉంటది అనమాట. ఎవరికైనా యూరిన్ లో కాల్షియం వెళ్ళిపోతుంది అని అంటే వాళ్ళకి అండర్లైయింగ్ ఏమైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, జనరల్ గా ఉండదు. మన బాడీ ఏంటంటే చాలా మంచి రెగ్యులేటర్ అనమాట. సో మన శరీరంలో ఏదైనా ఒక కెమికల్ తగ్గిపోతుంది అంటే వెంటనే దానికి కౌంటర్ రెగ్యులేటరీ మెకానిజం యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గానే. అన్లెస్ వాళ్ళ హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పితే నార్మల్ ఇండివిజువల్స్ లోన మనం ఏదైనా కొంచెం డెఫిషియెంట్ ఉందనుకోండి వేరే చోట నుంచి తీసుకుంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తినే ఫుడ్ లో కాల్షియం తగ్గింది అనుకోండి, మన బాడీ ఏం చేస్తుందంటే బోన్ లో ఉన్న కాల్షియం తీసుకుంటది అనమాట. తీసుకొని బ్లడ్ లో దాన్ని ఫైన్ గా రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే బ్లడ్ లో ఉన్న కాల్షియం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హార్ట్ పనిచేయడానికి, ఇంకా మసిల్స్ కానీ ఇంకా వేరే నర్వ్స్ కానీ పనిచేయడానికి కాల్షియం అన్నది చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్ ఫైన్ గా అది రెగ్యులేట్ అయితే గానీ మన బాడీ సిస్టమ్ సరిగ్గా నడవదు. సో దీన్ని ఏం చేస్తుంది, బోన్ లో ఉన్న కాల్షియం తీసేస్తుంటది. మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ కాల్షియం సరిగ్గా తీసుకోవట్లేదు అనుకోండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బోన్ లో ఉన్న కాల్షియం అంతా వెళ్ళిపోతుంది కదా. సో బోన్స్ వీక్ అయిపోతాయి. దీన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటాం. ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తుంటాం. ఎందుకంటే ఈ ప్రాబ్లము హార్మోన్స్ కూడా లింక్డ్ ఉంటుంది అనమాట, డయట్ ఒక్కటే కాకుండా. అందుకనే కొంచెం ఏజ్ వచ్చాక ఎక్కువ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది అవసరం. సార్, యాజ్ ఎ సీనియర్ డాక్టర్గా మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు కదా పేషెంట్స్ని. ఎక్కువ ఈ మోకాల నొప్పులు అనేది ఆడవాళ్ళలో చూస్తూ ఉన్నామా, మగవాళ్ళలో చూస్తూ ఉన్నామా? నా ఎక్స్పీరియన్స్లో అయితే ఎక్కువగా ఆడవాళ్ళలోనేనండి. ఓకే, ఎందుకనంటే మనకి ఇందాక అనుకున్నాం కదా, గుజ్జు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎనీ జాయింట్, ఇన్ఫాక్ట్ గుజ్జు అన్నది మోకాళ్ళు ఒకటే కాదు, మనం ఎక్కువగా మోకాల్లోనే ప్రాబ్లం చూస్తాము. కాకపోతే ఈ ఆర్థరైటిస్ అనేది ఏ జాయింట్ నైనా ఎఫెక్ట్ చేయొచ్చు. కాకపోతే మోకాలు ఏమిటంటే ఒక యునిక్ జాయింట్, దాని మెకానిజం ద్వారా మన అలవాట్ల ద్వారా అది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఆడవాళ్ళలోనే ఎందుకు ఎక్కువ చూస్తామనంటే, ఒకటి రిలేటివ్ గా హార్మోన్ పరంగా చూసుకుంటే ఆడవాళ్ళలో కొంచెం బోన్ స్ట్రెంగ్త్ మగవాళ్ళతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది. అది కాకుండా గుజ్జు కూడా కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. అన్లెస్ పర్సన్ చాలా ఫిట్ గా యాక్టివ్ గా ఉన్నారు, ఎక్కువ అథ్లెటిక్ గా ఉన్నారు, అండ్ డయట్ కరెక్ట్ గా ఉంది అని అంటే ఆడవాళ్ళు కూడాను స్ట్రెంగ్త్ బాగానే ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ చూడము. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువగా మన ఇండియన్ వర్కింగ్ స్టైల్ విమెన్ లోనే ఎక్కువగా హౌస్ వైఫ్స్ కిందన కూర్చొని పనిచేస్తుంటారు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మోకాల మీద ఎక్కువ లోడ్ పడి ఒత్తిడి కలిగి ఆ గుజ్జు అనేది తొందరగా అరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఎక్కువసేపు నిలబడి వర్కులు చేసినా, అదే విధంగా ఈ మోకాల నొప్పులు లైట్ గా ఉన్న వాళ్ళు వాకింగ్ చేసినా ఇబ్బంది అయినా సరే ఏమైనా? వాకింగ్ అన్నది చాలా మంచి ఎక్సర్సైజ్, ఒకటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అది. ఓకే, కాకపోతే మనం డే టు డే లైఫ్లో ఏంటంటే ఎక్సర్సైజ్ అన్నది మనం బ్యాలెన్స్ చేయాలి. ఒకటే రకమైన ఎక్సర్సైజ్ చేయడం అనేది అంత మంచి ఐడియా కాదు. లైక్ ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ మీ హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవడానికి వీటికి పనిచేస్తుంది. వాకింగ్తో పాటుగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ కీళ్ళు ఒక జాయింట్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద లోడ్ పడడానికి రకరకాల ఫ్యాక్టర్స్ అనమాట. ఒకటి ఆ బోన్లో స్ట్రెంగ్త్ ఎంత ఉంది, చుట్టూ ఉన్న మసిల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మసిల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అనుకోండి జాయింట్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. సో వాకింగ్ అన్నది చాలా మంచిది యాక్చువల్లీ. ఎప్పుడైనా జాయింట్లో ఏంటంటే కదలిక ఉండాలి, మూవ్మెంట్ ఉంటేనే ఆ జాయింట్కి నరిష్మెంట్ అందుతుంది. అది కాకుండా చాలా మీరు అన్నారు కదా, ఎక్కువసేపు నిల్చున్నా ఎక్కువసేపు కూర్చున్నా సరే పెయిన్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకనంటే మూవ్మెంట్ ఉండదు కదా జాయింట్లో. అవును, అలాగ ఒకే పొజిషన్లో ఉండడం వలన ఒక్క పాయింట్ మీద ఎక్కువ లోడ్ పడి ఆ పాయింట్ మీద స్క్రాచ్ పడి అది అరిగిపోయే రిస్క్ ఉంటుంది అనమాట. జాయింట్ ఎప్పుడైనా అటు ఇటు మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఆ జాయింట్లో ఉన్న లిక్విడ్లో ఉన్న న్యూట్రియంట్స్ ఆ గుజ్జుకి అందుతాయి అనమాట. ఓకే. సో అందుకని మూవ్మెంట్ అన్నది ఇంపార్టెంట్, కదలిక ఇంపార్టెంట్. సో అందుకే వాక్ చేస్తే మంచిది. వాక్ చేస్తే ఒకటి ఏంటంటే ఏరోబిక్ హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, మసిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, జాయింట్లో ఉన్న మొబిలిటీ వస్తుంది అనమాట, కార్టిలేజ్ అంటే గుజ్జుకి కొంచెం నరిష్మెంట్ కూడా అందుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మోకాల్ని అంటే నీని చాలా వరకు డ్యామేజ్ చేసుకుంటా ఉన్నారు చాలా మంది. అంటే
మరీ కొద్దిమంది వాళ్ళు తీసుకునే ఆహారంలో కావచ్చు, మీరు అన్నట్లుగా ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కావచ్చు, లేడీస్లో డెలివరీ తర్వాత కూడా కొన్ని సప్లిమెంట్స్ అసలు తీసుకోవడం మానేస్తూ ఉంటారు ఈ కాల్షియంకి సంబంధించి. కరెక్ట్. సో ఖచ్చితంగా ఇది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. అవును, ఎస్పెషల్లీ డెలివరీ మీరు ఇందాక అన్నారు చూసారా, డెలివరీ ఫీడింగ్ అప్పుడు ఎందుకంటే ఎక్స్ట్రా నరిష్మెంట్ అవసరం అనమాట లేడీస్కి. సో ఆ టైంలో ఎక్స్ట్రా సప్లిమెంట్స్ తీసుకోవడం, డయట్ పరంగా కొంచెం శ్రద్ధ వహించడం చాలా ఇంపార్టెంట్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే.